జనరల్‌గా ఒక మనిషిని ఆదర్శంగా చేసుకొనేసి చాలామంది కొందరు ఆదర్శంగా చేసేది మంచి పనులకు ఆదర్శంగా చేసుకుంటారు. కొందరు చెడు పనులకు ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. చెడు పనులకు ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మా రావణ్ గాడిలాగా బొక్కలోకి వెళ్తుంటారు. కానీ మంచి పనులను ఆదర్శంగా తీసుకొని ఒక మహా మనిషిని ఆదర్శంగా చేసుకొనేసి అడుగులు ముందుకు వేస్తే వారణాసి సూర్యలా ముందుకెళ్తూ ఉంటారు. సో, మంచికి చెడుకు అంత తేడా ఉంటది. సో, మరి మనం వెళ్ళే రూట్‌లో నేను ఎన్నో మంచి పనులు స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నా పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఎవరి గురించి చూడను. నా పనులు నేను నిర్విరామంగా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఒకటే పదవులొచ్చినా, డబ్బులొచ్చినా, ఏవి వచ్చినా రాకపోయినా గూడా నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళడం వల్ల ప్రశాంతంగా ఉంటది. ఏది ఆశించకుండా చేసేవాడు ఉన్నంత ప్రశాంతంగా ప్రపంచంలో ఎవడు ఉండడు. నేను ఏది ఎవరి గురించి ఆలోచించట్లేదు. డబ్బులు అవసరం లేదు, పేరు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి పిలిచి, "రేయ్ సూర్య నువ్వు ఇట్రా, నువ్వు ఇది తీసుకొనేసి, ఈ పవర్ తీసుకొనేసి నువ్వు ఇంకా మంచి చేయి" అంటే తప్ప నేను ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏ రోజు పదవి గురించి ఆలోచించను. నా పనులు నేను చేసుకుంటూ వెళ్తుంటాను. పేదవాళ్ళ దగ్గరే ఉంటాను. పేదవాళ్ళతోనే ఉంటాను. పేదవాళ్ళ కోసమే నా పనులు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నాకు చాలు. సాటిస్ఫై అయ్యే మనిషిని ఎవరు ఏం చేయలేరు. అంటే నాకు ఇది చాలు, నేను ఇంక పేదవాళ్ళ కోసమే బతుకుతాను అనుకున్న మనిషిని ఎవరేం చేయగలరు? పవన్ కళ్యాణ్ గారు అదే పని చేస్తున్నారు. అందువల్లే హ్యాపీగా ఉంటారు. నాకు ఇంకా వేల కోట్లు సంపాదించాలి, లక్షల కోట్లు సంపాదించాలని జగన్ గారిలాగా మాట్లాడలేదు కదా! పేదవాళ్ళ కోసం బతకాలి. బతికేది 4 రోజులు. ఆ 4 రోజులు పేదవాళ్ళకు సపోర్ట్ చేస్తూ పోదాం. ఏందబ్బా! భూమి మీద అందరూ బతుకుతారా ఏంటి? మళ్ళా పుడతామా ఏంటి అంటాడు చూడు 'రామ్ చరణ్' అట్లా అన్నమాట. సో, అలా ఏ కల్మషం లేకుండా మేము పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. సో, ఆ వెళ్ళే జర్నీలో ఎంత హాయి అంటే, ఎంత తృప్తి ఉంటుందంటే, నేను రీసెంట్ టైమ్స్‌లో ఆహ్, మీకు ఆకలైతే రూ. 100 అని చెప్పేసి నేను స్పెషల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఎంతోమందికి నేను పంపిస్తుంటాను. ఎంత మనసుకు హాయిగా ఉంటది తెలుసా? ఒక మనిషి ఆకలిగా ఉన్న ఒక మనిషి, ఆకలితో ఉన్న ఒక కుటుంబం ఒక రూ. 100 తీసుకొని, ఒక కిలో బియ్యం తీసుకొని, ఇన్ని కూరగాయలు తీసుకొని, 3 పూటలా కడుపు నిండా తింటే వచ్చే తృప్తి మీరు ఎన్ని కోట్లు పెట్టినా రాదబ్బా! అది నాకు తెలుసు. ఆకలి విలువ నాకు తెలుసు కాబట్టి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, దాని తర్వాత సమస్య ఎక్కడ ఉన్నా, పేదవాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నాకు డైరెక్ట్‌గా జనసేన నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఆ మెసేజ్ చూసిన తర్వాత మిమ్మల్ని కమ్యూనికేషన్‌లోకి తీసుకొనేసి ఆ సమస్య ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళను లైన్‌లోకి తీసుకొనేసి ఆ సమస్యను క్లియర్ చేస్తూ ఉంటారు చూడు. వాళ్ళ జరిగే సాటిస్ఫాక్షన్ ఉంటది చూడు. మొన్న రీసెంట్‌గా ఒక చంటి బిడ్డ ఒక వింత వ్యాధితో బాధపడుతూ ఉంటే నేను ఓపెన్ డొనేషన్ అనౌన్స్‌మెంట్ చేశాను. ఎందుకంటే నేను కూడా మధ్యతరగతి వాడినే. నా దగ్గర కావాల్సిన ఐడియాస్ ఉన్నాయి. డబ్బులు క్రియేట్ చేస్తాను పేదవాళ్ళకి. క్రియేట్ చేసి వాళ్ళకే ఇస్తుంటాను. ఎంత గొప్పగా ఉంటది. నేను ఒక మాట చెప్పి, ఇదిగో ఈ బిడ్డకి వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఒక 10 నిమిషాలు ఎండలో నిలబడలేడు. ఒక 10 నిమిషాలు వర్షంలో తడవలేడు. ఒక 10 నిమిషాలు చలిలో కూడా ఉండలేడు. ఎప్పటికప్పుడు ఆహ్, తన శరీరాన్ని తడుపుతూ ఉండాలి. తడిగుడ్డతో తడుపుతూ ఉండాలి. సో, పేదవాళ్ళు పేదవాళ్ళకు పుట్టిన బిడ్డ వాళ్ళు చాలా భరించలేని బాధలో ఉన్నారు. వాళ్ళకేదైనా అంతో ఇంతో మనం ఇత్తుగా హెల్ప్ చేద్దాం ఆర్థికంగా అని చెప్పేసి నేను ఒక్క వీడియో పెడితే మన జన సైనికులు, వీర మహిళలు కదిలి వచ్చి వాళ్ళకు 1000, 2000, 3000 అని ఎంతో 6, 7,000 దానిలో పంపిన సందర్భాలున్నాయి. వాళ్ళకు చాలా పేదవాళ్ళకు ఎంత చిన్న అమౌంట్ వచ్చినా కూడా ప్రసాదంలా తీసుకుంటూ ఉంటారు. మనం చేయగలిగే సపోర్ట్ మనం చేసుకుంటూ వెళ్దాం. సో, మనం చెయ్యి కలిస్తే ఆ సమస్యలు పెద్ద సమస్యలు కానే కాదు. అలా మనము జాగ్రత్తగా వెళ్తూ అందరికీ పేదవాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటూ మనకు చేతనైంది చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఎంతోమంది పేదవాళ్ళ సమస్యలను తీరుద్దాం. వారి బాటలో మనం ముందుకు వెళ్దాం. సమస్యలన్నీ క్లియర్ అయిపోయి లక్షణంగా అందరూ బతుకుతుంటే అంతకంటే హాయి ఏముంటుందబ్బా! సో, రాజకీయంలో జరగాల్సింది ఇదే. రాజకీయంలో చేయాల్సింది ఇదే. పేదవాళ్ళ కోసమే పనులు చేయాలి. పేదవాళ్ళ కోసమే పాటుపడుతూ ఉండాలి. సో, జనాలందరూ బాగుంటే మనందరం బాగుంటాం. హ్యాపీగా ఉంటాం. మనం కోట్లు, కోట్లు సంపాదించేసి భూమి మీదనే సెటిల్ అవుతామా ఏంటి? లేదు గదా! ఎప్పుడో ఒకసారి అందరం పోవాల్సిన వాళ్ళమే. పోయే ముందు మంచి పనులు చేద్దాం అంటున్నా అంతే. సో, ఈ వారణాసి సూర్య అన్నీ మంచి పనులు చేయడానికి, ఇన్ని మంచి పనులు చేయడానికి కారణం ఎవరో తెలుసా? మా పవన్ కళ్యాణ్ గారు. మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితోనే, ఆయన స్ఫూర్తి ఇప్పటి నుంచి కాదు, 2008 అనుకుంటా. 8లో నేను ఒక సినిమా చేసున్నాను. ఆ సినిమాకి కూడా నేను ఆయన టైటిల్ వేసి, నేను స్పెషల్ థాంక్స్ వేసి చేశానంటే, ఎంతగా ఆయన్ని ఆరాధించాలి మేము. అవునా?
అంత ఆరాధిస్తూ మేము ముందుకు వెళ్తున్నాము కాబట్టే ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ మాలో ఉంది. ఆయన చేసే మంచి పనులు మేము చేయాలి, ఆయన స్ఫూర్తితో మేము చేయాలని చెప్పేసి సో ఇంతింతై వటుడింతై మేము సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదుగుతూ ఎదుగుతూ వచ్చి రాజకీయ నాయకులుగా మేము ఇంత మేము కన్వర్ట్ అవ్వడానికి, ఇంతగా డెవలప్ అవ్వడానికి మా పవన్ కళ్యాణ్ గారే మాకు స్ఫూర్తి. సో అలా స్ఫూర్తి తీసుకునేసి మేము ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇంకా ఎన్నో మంచి పనులు చేయడానికి మేము అడుగులు ముందుకు వేస్తాం. మాలాంటి రాజకీయ నాయకులు కావాలనే ఉద్దేశంతో సో జనాల్లో ఉన్న జన సైనికుల్ని, వీర మహిళల్ని ఇంకా క్యాప్చర్ చేసుకుంటూ జనసేన లీడర్లుగా, జనసేన నాయకురాలుగా వాళ్ళను కన్వర్ట్ చేసి ఇంకా మంచి పనులు చేస్తూ పేదవాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా మా దిశానిర్దేశం అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎంతోమంది లీడర్లను తయారు చేసే పనిలో మేము ఉన్నాం. వీటన్నిటికీ స్ఫూర్తి మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేకుండా మేము ఏ పనులు చేయలేం. ఆయన స్ఫూర్తితోనే మేము అడుగులు ముందుకు వేస్తాం. సో జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.